నమస్కారం సార్. నా మీడియా అన్నలకి నమస్కారం. అందరికీ నమస్కారం సార్. నా పేరు విజయలక్ష్మి. ఈమె రాధిక అనే ఆమె వచ్చి జనసేనలో లీడర్లని 30 మందిని తోలుకొచ్చింది. 30 మందిని తోలుకొచ్చి ఒక 2 నెలల కింద ఇది నాది అని చెప్పి పార్టీ తరపుననేమో 20 మందిని తోలుకొచ్చి ఆమె నాది ఇదల్లా అని అంటుంది. ఆమె స్టే ఆర్డర్‌కి ఆమెనే చేసుకోలేదు. ఆ! గొడవకొచ్చి ఇది నాదని చెప్పి పార్టీ తరపున పార్టీని గబ్బు లేపనీకినా, లేకపోతే పార్టీ ఉందా మొన్న కూడా ముగ్గురిని పంపించినారు పార్టీ తరపునని. జనసేన లీడర్లం మేము అని ముగ్గురు వచ్చిపోయినారు. ఇదల్లా ఎందుకు? మేము స్టే ఆర్డర్ మేము తెచ్చుకున్నాము. ఆమె తెచ్చింటే ఆమె ఈడ ఎందుకు ఉండలేకపోయింది? ఆమె తప్పు చేసింది కాబట్టే. దొంగ పట్టాలు చేసి నా మౌని ఇరికిచ్చినాడు. ఆ దొంగ పట్టాలు ఎవరు చేసినది ఏం కథ అనేది ఎంక్వైరీ చేసి అది కూడా కేసు కట్టాల. కానీ నా మోడు ఆయన జతలో పడినాడనని నా మోడిని కూడా సబ్ జైలుకి పంపించడం జరిగింది. మొన్న ఆమె రాధిక యాడ జరిగింది ఏం కథ? ఊరికనే కేసు కడితే ఎట్లా? పట్టుకునేకొచ్చినాడు నన్ననే వాళ్ళు దండోరోళ్ళొచ్చి మీ మీ మీద కేసు కట్టినాము. మీరు ఆధార్ కార్డులు ఇయ్యండి అని పోలీసోళ్ళు కూడా అడిగేది ధర్మం కాదది. మా మీద కేసు కట్టడం. నా మోని పైన 7 కేసులున్నాయి. నా పైన 4 కేసులున్నాయి. మేమేం తప్పు చేసినామని? ప్రజల కోసమే కదా మేము చేస్తున్నది. మీరేదన్నా మీ ప్రజల కాడ నుండి రూపాయి కాదు, రూ. 10 తిండే గాని మీ డ్యూటీని ఇది చేయండి. మేమే ఒక్క రూపాయి చేయకుండా మా మీద కేసులు ఎందుకు కడుతున్నారు? మాకి న్యాయం కోరాల సార్. ముగ్గురు వచ్చినారు మొన్న. అదో జనసేన పార్టీ తరపునని ముగ్గురు వచ్చినారు. పలానోళ్ళు ఎవరు పంపించినారు మేము అడిగినా వాళ్ళ పేర్లు చెప్పలేదు. ముగ్గురు ఆడోళ్ళు వచ్చినారు. ఆ వీడియోలు కూడా మా కాడ ఉన్నాయి. దీంట్లోకి ఈ సర్వే నెంబర్లకి ఎవరు రాకుండా మాకు న్యాయం చేయండి. ఎవరు రాలేదు సార్. వాళ్ళు ఈమె రాధిక, ముగ్గురు ఆడోళ్ళు, అనసూయ, ఇంకొక ఆమె పేరు తెలియదు నాకు. ముగ్గురు వచ్చినారు. ముగ్గురు వచ్చి మేము ఇది వేయించినది అని ఇంతకు ముందు కబ్జా చేయాలని చూసినారు. మమ్మల్ని పంపించాలని చూసినారు. అనసూయ, జయమ్మ, రాధిక పార్టీ పేరు చెప్పి వాళ్ళు పార్టీలో ఉన్నారు. మాకైతే తెలియదు. ఒక 30 మందిని తేలుకొచ్చి మేము జనసేనల లీడర్లము, మాకి ఇవి మమ్మల్ని ఎల్లగొట్టి ఒకరికి 10 ప్లాట్లు ఇస్తామని వాళ్ళు మాట్లాడుకున్నారంట. మాట్లాడుకున్న వాస్తవం అయితే మాకైతే తెలియదు. నిదానంగా బయటకు వచ్చినాయి అవి. వాళ్ళు మిమ్మల్ని ఎల్లగొట్టి 10 ప్లాట్లు కావాలని వాళ్ళు అన్నారు. వాళ్ళని రానికోకుండా వాళ్ళ పార్టీలో ఉన్నారు. మాకైతే తెలియదు. మా అన్న కూడా ముగ్గురు ఆడాలని పంపించినారు సార్ మా మీదకి. మాకైతే దీంట్లో ఈ ల్యాండ్ లో ఒక్కరు రాకపోకుండా అసలుకి మాకు కరెంటు లేక అసలుకి నాకు తిప్పలు పడినాము. చిన్న పిల్లలకి తేలు కూడా కడిచింది కూడా. పెద్ద హాస్పిటల్ కూడా తోలుకపోయినాం మేము. మాకు ఇట్లా వల్ల ఎవరిని రానికోకుండా ఏమన్నంటే పార్టీ తరఫున వచ్చి వస్తారు వాళ్ళు. జనసేన లీడర్లము అన్ని ఇట్లా వస్తున్నారు. మనం జనసేన అంటే మాకు కూడా అభిమానం ఉంటది కదా. ఎవరికైనా మేము మర్యాద వాళ్ళు వచ్చి గొడవలు పట్టుకుంటున్నారు సార్. మాకు న్యాయం చేయాల. 4 సంవత్సరాల నుండి ఉన్నాం సార్ మేము. మా మీద కేసులు కూడా పెట్టినారు సార్. అసలు మేము ఏం తప్పు చేయలే అసలుకి. నా పేరు అనిత. మేము ఇక్కడ 4 ఏళ్ళుగా నివసిస్తున్నాము కొట్టాల్లో. మాకి ఇక్కడ ఇది కొట్టాల్లో ఉండకూడదని వేరే వాళ్ళు వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు. మా నాయకుడు అయితే రూపాయి తీసుకోలేదు. 4 ఏళ్ళ నుండి ఇక్కడ సంసారం ఉంటున్నాం. మాకు పిల్లలు కరెంట్ లేక ఇక్కడ ఉన్నాము. ఎందుకు వాళ్ళు సతాయిస్తున్నారో తెలియదు. వాళ్ళకి దయచూసి ఇక్కడ రాకుండా చూడాలని అధికారులు కోరుకుంటున్నాము. చాలు కరెంటు ఇవ్వాలని, నీళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి అధికారులని మాకు కరుణించాలని గారు దయచేసి కరుణించండి. ఉప్పరపల్లె పంచాయతీ పొలంలో మేము గుడిసెలు వేసుకున్నాము. 194 సర్వే నెంబర్ 8వ లెటరు. దాంట్లో నుంచి మమ్మల్ని చాలా మంది ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ జనసేన పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది లేడీస్ వచ్చి ఇంతకుముందు 2-3 నెలల తర్వాత వచ్చి మమ్మల్ని అప్పుడు అట్లే ఇబ్బంది పెట్టినారు. కొంతమంది ఇక్కడ వేరే వాళ్ళు కూడా చాలా మంది గ్రామ సెక్రటరీ, ఈఆర్ఓ గోవింద్ నాయకు వాళ్ళు కూడా వచ్చి మన కుళాయి పైపులు వలగొట్టించి చేసిపోయినారు. నిన్న కూడా 2-3 రోజుల కిందట ముగ్గురు ఆడవాళ్ళను పంపించి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి కూడా చేస్తున్నారు. మేము హైకోర్టులో స్టేటస్కో తెచ్చుకున్నాము, కలెక్టర్కి ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చినాము, ఈ ఆర్డీఓకి ఇచ్చినాము, మన హెచ్పికి ఇచ్చినాము, డిఎస్పికి ఇచ్చినాము, ఇటుకపల్లి పోలీస్ స్టేషన్లో కూడా స్టేటస్కోలు ఇచ్చినాము. అందరికి ఇచ్చినా కూడా మమ్మల్ని బెదిరించి ఇబ్బందులు పెడుతున్నారు. రాత్రి అనక పగలు అనక సాయంత్రం రావడం, రాత్రి రావడం అంతా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రాధిక అనే అమ్మాయి జనసేన పార్టీ వాళ్ళని వేసుకొని ఇంతకుముందు వచ్చి అంత గొడవలు చేసిపోయింది. ఆమెది చాలా ఇబ్బంది. ఆమె అయితే SC/ST కేసు కూడా పెట్టింది. మరి పోలీసు వాళ్ళు అయినా కానీ ఎవరైనా కానీ ఎంక్వైరీ చేసి ఏం జరిగింది ఏం లేదు అనేది మాకు ఎంక్వైరీ చేసే కేసు కట్టాల.
ఆ కేసు కేసు పెట్టినారు మా మీద. ఇట్లా ఎన్ని రోజులని ఉండాల? మేము కూడా మేము జనసేన లీడర్ దగ్గరికి, మన పవన్ కళ్యాణ్ అన్న దగ్గరికి మేము పోవాలని అనుకున్నాం. మేము కూడా అపాయింట్మెంట్ తీసుకుంటాము. మాకు న్యాయం జరగాల. ఈడ 150 మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర మేము ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. ఏ అధికారులైనా కానీ వచ్చి కనుక్కున్నాము. వచ్చి వేరే వాళ్ళు వచ్చి మాకు ఇన్ని అది ఉంది ఇది ఉంది అని మాట్లాడుతున్నారు. కానీ ఇటుకు వాళ్ళ దగ్గర ఏదన్నా ఉంటే తీసుకురమ్మని చెప్పండి. తెచ్చి మమ్మల్ని మాది ఇది ఉంది అని చెప్తే ఖాళీ చేయమంటే కూడా మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా సరే మా వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి వసూలు చేయలే. మీరు ఏదన్నా ఉంటే తీసుకొని రండి, మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టండి. తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మొన్న ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు. ఎంక్వైరీ చేయలే, ఏం చేయలే. అనవసరంగా నిన్న డిఎస్పీ పిలిపించింటే పోయినాం. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎందుకోసం చేస్తున్నారు ఇది? ఏదైనా తప్పు ఉంటే రండి, ఎదురుగా కూర్చొని మాట్లాడదాం. మేమేమైనా తప్పు చేసినామా? లేదా మీ పొలాలు మీ ఇల్లు లేటివి ఏమైనా మేము గుంజుకున్నామా? ఏది చేయలేదు కదా. మేమేదో గవర్నమెంట్ భూమి ఉంది, ఏదో తెలిసో తెలియక వచ్చి వేసినాము. ఏదో హైకోర్టు నుంచి టేటర్స్కో తెచ్చుకున్నాము. మేము గుడిసెలు వేసుకొని ఉన్నాము. మమ్మల్ని ఉన్నీకూడదని చాలా ఇబ్బందులు పెడుతున్నారు వీళ్ళు, వెనక ఉన్నోళ్ళు. దయచేసి కొంచెం ఇప్పటికైనా కొంచెం మానుకొని ఇది చేయండి. మమ్మల్ని కాపాడండి. ఏ అధికారులైనా కానీ, పోలీసు వాళ్ళు కానీ, మన కలెక్టర్ కానీ, అన్ని 150 కుటుంబాలు ఉన్నాయి సార్. ఇప్పుడు 150 మంది ఈడ కుటుంబాలు ఉన్నారు.